ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకున్న పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చలో పాల్గొన్న కేసీఆర్ డబుల్ ధమాకా ప్రకటించారు. అర్హులకు లాటరీ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని చెప్పడంతో పాటు గతంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలు తీసుకున్న రుణ బాకీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3,600 కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలు తీసుకున్న రుణ బకాయిలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకుని ఇంకా కట్టని పేదలకు ఇది పెద్ద రిలీఫ్. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం గురించి ప్రస్తావన వచ్చింది. పేదలకు ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీఎం క్యాంప్ ఆఫీస్ అధ్యక్ష 8 నెలల్లో 150 గదులతో కట్టాలని మేమందరం గర్వపడుతున్నాం. మాకు చూసే అవకాశం లేదు అధ్యక్ష. వెంకటరెడ్డి గారు సార్ డివైడ్ సార్ అడ్వైజ్ చేస్తున్నాను 150 రూములతో సీఎం గారు ఇల్లుగా సార్ క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్. కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. అనవసరమైన విమర్శలతో తమ ప్రభుత్వంపై విపక్ష సభ్యులు అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. క్యాంప్ ఆఫీస్ తన ఇల్లు కాదని ప్రజల ఆస్తి అని చెప్పారు. ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయి అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి అయింది అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్లో వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతాం స్పష్టంగా. మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో విపక్షాలు సూచించిన వారికి కూడా రాజు స్వగృహ ఇళ్లు కేటాయించామని కాంగ్రెస్ వాదించింది. ఇప్పుడు ఇలా జరగడం లేదని విమర్శించింది ప్రతిపక్షం. అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి రోడ్లు గాని డ్రైన్లు గాని అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులే గాని చెరువులే గాని చెక్కడేంలే గాని మిగతా అన్ని గ్రామాల్లో అదే విధంగా చేస్తారా? కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గమైనందుకే ఈ యొక్క విధానం ఎప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. అధికార విపక్షాలు అనే తేడా లేకుండా ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పింది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పార్టీలకు అతీతంగా అన్ని నియోజకవర్గాలకు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ మిషన్ కాకతీయ చెరువులు తీసుకుంటే అధ్యక్ష అది రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ అయినా ప్రతి మండలానికి 20% చెరువులు ఇచ్చాం అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ మీద చర్చ వాడివేడిగా జరుగుతుందనుకున్నా సభ సజావుగా సాగిపోయింది. 2.5 ఏళ్లలో 2.5 లక్షల కంటే ఎక్కువ ఇండ్లే నిర్మిస్తామని చెప్పింది సర్కార్.